హిట్ సినిమాకి ఓ ఫార్ములా అంటూ ఉండదు. కానీ వరుసగా సినిమాలు సక్సెస్ చేస్తుంటే మాత్రం ఆ కాంబినేషన్ ఏదో దర్శకులకు తెలిసిపోయిందంటారు. ఈ క్రమంలో మన తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తీసిన 3 సినిమాలు హిట్ కావడంతో మనోడు తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, తమిళనాడు ఆడియన్స్ నాడి కూడా పట్టేశాడంటున్నారు. వెంకీ ఒక్కడే కాదు, ఈ మధ్యన 2-3 దర్శకులు ఈ పల్స్ పట్టిన వాళ్ళలో ఉన్నారు. ఆ స్టోరీ ఏంటో మీరే చూడండి. తెలుగు తమిళ్ రీజనల్ బ్యారియర్స్ బ్రేక్ అయిపోయాయా? Now Tamil, Telugu, Hindi, there are no barriers because Indian cinema became one. ఇరగదీస్తోన్న విశ్వనాథ్ అండ్ సన్స్ సిగ్నల్ అదేనా? తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి ఇతర భాషలకు వెళ్లి సినిమాలు నిర్మించడం చూశాం. కానీ దర్శకులు పెద్దగా ఇతర భాషల్లో సక్సెస్ అయ్యింది కనిపించదు. కానీ ఈ మధ్య కాలంలో ఈ ట్రెండ్ మెల్లగా ఊపందుకుంటోంది. అందులోనూ 2 భాషల్లో క్రేజ్ ఉన్న హీరోలతో మన తెలుగు దర్శకులు కలిసి పనిచేయడం మార్కెట్ పరంగా కూడా సక్సెస్ఫుల్ ఫార్ములా. ఆ ఫార్ములాని ఈ మధ్య సరిగా వాడింది వెంకీ అట్లూరి అనే చెప్పాలి. ఈ దర్శకుడు వరుసగా 3 తమిళ సినిమాలను హిట్ చేశాడు. వాటిని గట్టిగా తమిళ సినిమాలు అని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అన్నీ తెలుగు సినిమాల్లానే రూపొందాయి. సార్, లక్కీ భాస్కర్, తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్, ఈ 3 వరుసగా విజయవంతం కావడం మనోడు తమిళ నాడి పట్టేశాడనే దానికి నిదర్శనంగా మారింది. తాజాగా వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. బడ్జెట్ కలెక్షన్ల డేటానే చూస్తే సూర్య, మమితా బైజు, రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ లాంటి అగ్రతారలు, లావిష్ సెట్స్, టాప్ టెక్నీషియన్స్ తో ఈ సినిమాను భారీగా తెరకెక్కించారు. దాంతో ఈ సినిమాను సుమారుగా 130 కోట్ల రూపాయల బడ్జెట్ తో పూర్తి చేశారు. ఈ సినిమాపై ఏర్పడిన భారీ అంచనాలతో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ను రికార్డు స్థాయిలో పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్ 85 కోట్లు, ఆడియో 12 కోట్లు, శాటిలైట్ 28 కోట్లతో కలిపి నాన్ థియేట్రికల్ రైట్స్ 125 కోట్ల రూపాయలకు అమ్ముడిపోయాయి. ఇక థియేట్రికల్ రైట్స్ సుమారుగా 90 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగిందని టాక్. దీంతో విశ్వనాథ్ అండ్ సన్స్ బిజినెస్ మొత్తంగా 115 కోట్ల రూపాయలైనట్లు అంచనా. ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీ విషయానికి వస్తే తొలి రోజే ఈ సినిమా ఇండియాలో 16 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 22 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక రెండో రోజు అత్యధికంగా కలెక్షన్లను సాధించింది. రెండో రోజు అన్ని భాషలు కలిపి 23 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను వసూలు చేసింది. 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల రూపాయలు, తమిళనాడులో 18 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 5 కోట్ల రూపాయలు, కేరళలో 3.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. అలా 44 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మూడో రోజు మరో 10 కోట్ల కలెక్షన్స్ కాగా ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకొని చాలా తొందరగా 100 కోట్ల రూపాయలకు చేరువైందంటున్నారు. సినిమా ఇలా సక్సెస్ కావడానికి రీజన్ ఇందులోని ఎమోషనల్ కంటెంట్, అలానే కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం. ఈ దర్శకుడు గతంలో తీసిన సార్ కూడా తెలుగులోనూ బాగా ఆడింది. అలానే లక్కీ భాస్కర్ కూడా. వెంకీ అట్లూరికి ముందు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా తమిళ మార్కెట్ ని టచ్ చేశాడు. వారసుడు పేరుతో ఇప్పటి సీఎం విజయ్ తోనే సక్సెస్ఫుల్ మూవీ తీశాడు. ఈ మధ్యలో శేఖర్ కమ్ములా కూడా ధనుష్, నాగార్జునతో కుబేరా కూడా బైలింగ్వల్ సినిమాగానే చూడాలి. దాదాపు 10 ఏళ్ల క్రితం వచ్చిన స్పైడర్ మూవీ తమిళంలో తీసి మన తెలుగుకి వదిలారు. అయితే అందులో మహేష్ తో పాటు కొంతమంది తెలుగు నటులు ఉండటంతో తెలుగుగానే ప్రమోషన్స్ చేశారు. కానీ అది తమిళ్, తెలుగు మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. అయితే తాజాగా వెంకీ మాత్రం హ్యాట్రిక్ కొట్టడంతో తమిళనాట మనోడి పేరు మారుమ్రోగిపోతోంది. ఈ ట్రెండ్ చూసినప్పుడు ఇది ఇలానే కంటిన్యూ అయితే తొందరలోనే చాలా బైలింగ్వల్ సినిమాలు చూడొచ్చు. నిజానికి పాన్ ఇండియా పేరుతో ఒరిజినల్ సినిమాలను ఇతర భాషల్లో డబ్ చేసి వదులుతున్నప్పుడు ఇంకా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం అని వేరుగా చూడాల్సిన పని లేదు. కానీ పేరున్న స్టార్స్ తో ద్విభాషా చిత్రాలు చేస్తున్నప్పుడు ఆ మార్కెట్ రేంజ్ వేరుగా ఉంటుంది. ఈ కోణంలో వెంకీ అట్లూరి ఓ చక్కని సక్సెస్ ఫార్ములాని బ్లెండ్ చేశాడనుకోవాలి.